రెబల్ సినిమాను 22 కోట్లలో పూర్తి చేస్తానని చెప్పి 45 కోట్లు పెట్టించారని లారెన్స్ పై నిర్మాతల మండలికి కంప్లైంట్ చేశారు ఆ సినిమా ప్రొడ్యూసర్స్. బడ్జెట్ పెరిగిపోవడంతో చాలా నష్టపోయామని నిర్మాతలు పుల్లారావు, భగవాన్ ఆరోపిస్తున్నారు. ఇక అటు లారెన్స్ కూడా దర్శకుల సంఘంలో మరొక ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అడిగి తెలుసుకుందాం. నారాయణ, చెప్పండి, అసలు రెబల్ సినిమా నిర్మాతలు ఏమని కంప్లైంట్ చేశారు? ఖర్చు ఎక్కువ అవుతున్నప్పుడు నిర్మాతలకు ముందే తెలుస్తుంది కదా, మరి ఇంతవరకు ఎందుకు బయటపడలేదు? అందుకే ఈ ఖర్చు బడ్జెట్ భారీగా పెరగటంలో షూటింగ్ లో జరిగిన జాప్యాలు కావచ్చు, కొన్ని రోజులు షూటింగ్ వాయిదా వేయటం కావచ్చు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే దర్శకుడు లారెన్స్ మాత్రం 22.5 కోట్లలో ఈ సినిమాని పూర్తి చేస్తానని చెప్పేసి నిర్మాతలకు అగ్రిమెంట్ కూడా రాసిచ్చారని నిర్మాతలు చెప్తున్నారు. ఆ అగ్రిమెంట్ ప్రకారం 23 కోట్లు కాకుండా 22 కోట్లు కాకుండా 45 కోట్లకు బడ్జెట్ పెరగడంతో భారీగా నష్టపోయామని నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేశారు. అయితే దర్శకుడు లారెన్స్ మాత్రం నాకు డబ్బింగ్ అన్ని రీమేక్ రైట్స్ ఇస్తానని చెప్పేసి నిర్మాతలు నాకు అన్యాయం చేశారు అని దర్శకుల సంఘంలో లారెన్స్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే నిర్మాతలు మాత్రం బడ్జెట్ పరిమితుల్లో ఈ సినిమాని పూర్తి చేసినట్లయితేనే ఈ అగ్రిమెంట్ కుదురుతుంది. అది బడ్జెట్ భారీగా పెరగడంతో మేము వేరే వాళ్లకు ఈ రీమేక్ డబ్బింగ్ రైట్స్ అమ్ముకోవాల్సి వచ్చిందని నిర్మాతలు చెప్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు మరి ఈ ఫిర్యాదులపై నిర్మాతల దర్శకుల మండలి నుంచి ఏమైనా స్పందన వచ్చిందా ఇప్పటి వరకు? నిర్మాతల మండలి నుంచి కంప్లైంట్ భగవాన్ పుల్లారావు వాళ్ళు ఇచ్చిన నిర్మాతల మండలికి ఇచ్చిన కంప్లైంట్ ని దర్శకుల సంఘానికి ఫార్వర్డ్ చేశారు నిర్మాతల మండలి. అయితే ఆ దర్శకుల సంఘం లారెన్స్ తో మాట్లాడి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది ఒక ఆలోచనలో ఉన్నారు. అయితే నిర్మాతల మండలి మాత్రం లారెన్స్ పై నిషేధం విధించాలి అనే యోచనలో ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఓకే, అంటే ఇప్పుడు చెప్పిన దానికంటే ఇంచుమించుగా డబుల్ ఖర్చు పెట్టించారు అనేసి అంటున్నారు. మరి ఇంతవరకు ఎందువల్ల ఈ విషయాన్ని బయట పెట్టలేదు? అంటే రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుంది కదా. అంటే రిలీజ్ అయ్యి చాలా రోజులైనా కానీ ఇప్పుడు రీమేక్ రైట్స్ అను డబ్బింగ్ రైట్స్ వేరే వాళ్ళకి నిర్మాతలు అమ్ముకోవడంతో ఆ వివాదం తెరపైకి వచ్చింది అయితే దర్శకులు మాత్రం మీ బడ్జెట్ మీకు తెలుసు కదా, నాకు ఎలాగైనా నాకు రీమేక్ రైట్స్ డబ్బింగ్ రైట్స్ ఇవ్వాలని చెప్పేసి లారెన్స్ వీళ్ళని ప్రెజర్ చేయడం, ఈ ఒత్తిడిలోనే నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ.